పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు సోదరి ఎలా అయ్యింది? జగన్మాతను వైష్ణవి అని ఎందుకు వ్యవహరిస్తారు? నారాయణి అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. ఇలా మనం నారాయణి, వైష్ణవి ఈ పేర్లేమిటి అనేటటువంటి పరీక్షగా ఆలోచన చేస్తే జగత్తులో ఉన్నది ఒకే శక్తి. ఆ శక్తి తనని తాను రెండుగా ద్విధాభూతంగా విభజించుకొని స్త్రీ పురుష శక్త్యాత్మకంగా మారి లోకానికి మూల కారణమైంది. సమస్త పురాణాలు ఇదే అంశాన్ని మన ముందు ప్రస్తావన చేస్తాయి. పూర్వం దేవతలంతా ఋషులంతా కలిసి ఒక సుదీర్ఘ సత్రయాగం చేశారు. ఆ సత్రయాగంలో పరమేశ్వరానుగ్రహం కోరి దివ్య సాక్షాత్కారం కావాలి, దైవానుగ్రహం కావాలి, దైవ దర్శనం కావాలి అని కోరుకున్నారు. పురుషకారంగా అంటే దైవానికి స్త్రీ రూపం కానీ పురుష రూపం అని కానీ ఉండదు. స్త్రీ రూపా చింతయేత్ దేవీం పుంరూప అంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందలక్షణం అని శాస్త్రవాక్యం. దైవం అనుకూలం కావాలి, దైవానుగ్రహం కావాలి అంటూ ఋషులు చేసిన ఈ యాగంలో స్వాహ అంటూ సమర్పించిన ఆ హవిస్సు కారణంగా ఒక జ్వాల రూపంలో దివ్య శక్తి ఆవిష్కృతమైంది. అలా వచ్చిన ఆ శక్తి రెండు రూపాలుగా విభజన పొందింది. ఒక రూపం శ్రీమన్నారాయణమూర్తి, రెండవ రూపం మహాశక్తి పార్వతీ స్వరూపం. ఈ కారణంగానే నారాయణుడు, నారాయణి అన్న పేర్లు ప్రసిద్ధం. అలాగే వైష్ణవి, శ్రీమన్నారాయణమూర్తి విష్ణు స్వరూపము అనే పేర్లు కూడా లోక ప్రసిద్ధమయ్యాయి. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశ్వమంతా ఆవరించిన ప్రాణశక్తికే విష్ణువు అని పేరు. ఆ ప్రాణశక్తిని స్త్రీ రూపంలో ఆరాధన చేసినప్పుడు వైష్ణవి అనే సంబోధన కలిగి ఉంటుంది. ఇలా ఆలోచన చేస్తే అంతా ఒకే రూపం, స్త్రీ పుంసయోగోద్భవాం. కనుక శక్తిని మనం ఆరాధన చేసినప్పుడు, పురుషకారంగా చూచినప్పుడు రెండింటి రూపము ఒక్కటే, నారాయణి నారాయణ.